హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే కదా, ఇది ఉప్మారా అనుకుంటున్నారా? కాదు, నూకలు ఉంటాయి కదా, నైస్ బియ్యము, సోనా మసూర్ బియ్యము, వాటిని గాలిస్తే నూకలు వస్తాయి అన్నమాట. చూసారా వీడియోలో? ఇలా ఉంటాయి చిన్నగా, చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో పులావ్ చేశారంటే, నేను ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఫస్ట్ వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, కొత్తిమీర, 2 లవంగాలు వేసి మిక్సీ పట్టేసుకుందాం. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. దాంట్లోకి మసాలా దినుసులు అన్నీ వేసేసి పుదీనా, అలాగే కస్తూరి మేతి లేని వాళ్ళు మెంతాకు ఒక హాఫ్ కట్ట వేసుకొని బాగా రోస్ట్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు అన్నీ వేసేసి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత మసాలా కూడా వేసి, మసాలా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసేయండి. ఒకటికి మామూలుగా 2 వేస్తాం కదా, అలా కాకుండా కొంచెం తక్కువ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మొత్తం బియ్యం అన్నీ వేసేసేయండి. నూకలు ఉన్నాయి కదా, నానబెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ నానితే చాలా, ఎక్కువ నానబెట్టకూడదు. నానబెడితే మెత్తగా అయిపోతుంది. నానిన తర్వాత అన్నీ వేసేసాం కదా, సరే ఒక్కసారి కలిపేసుకోండి. ఇంకా కొంచెం దమ్ పెట్టేద్దాం. కొంచెం దమ్ పెట్టేస్తే చాలా బాగా వస్తుంది. మూత పెట్టేస్తాం. సూపర్ టేస్టీగా ఉంది. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సరే కదా, పొడిగా ఇలా గరిటెకి అంటుకోకుండా వచ్చింది అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అంతేనండి. దీన్ని షేర్వాతో కానీ చికెన్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎంతో సింపుల్ నూకల పులావ్, షేర్వా, లెమన్, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.